ఏలూరు సాక్షి కార్యాలయంపై అగ్ని ప్రమాదం అయితే ఎవరు చేశారు? నిజాలేంటి, అబద్ధాలేంటి? అసలు సాక్షి కార్యాలయంపై అమరావతి రైతులకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అగ్ని ప్రమాదం తలపెట్టారా లేదు అని అంటే అన్యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది పూర్తి వాస్తవాలు అయితే ఇప్పుడు నిజాలు బయటపడ్డాయి. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని ఎంత రాజకీయం జరిగింది అనేది మనం అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తాజాగా చూసుకుంటే 2 రోజుల కిందట సాక్షి ఛానల్లో ఒక డిబేట్ లో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు గారు కానీ అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి ఒకరంటే దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థించారు. అయితే ఆ ఘటన మీద వెంటనే కూడా అమరావతి రైతులు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో అంటే మంగళగిరి, తుళ్ళూరు, ఉండవల్లి ఈ ప్రాంతాల్లో పలు పోలీస్ స్టేషన్ లో కొమ్మినేని శ్రీనివాసరావు మీద, సాక్షి ఛానల్ మీద, సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అమరావతిని వేశ్యల రాజధాని అంటారని చెప్పి నిరసనలు తెలియజేయడం జరిగింది. చాలా వరకు కూడా సాక్షి కార్యాలయాల ముందుకు వచ్చి, సాక్షి మీడియా ఆఫీసుల ముందుకు వచ్చి చాలా మంది నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేశారు. అదే నేపథ్యంలో ఏలూరులో ఉన్న సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నాలు, నిరసనలు తెలియజేయడం జరిగింది. కానీ అక్కడ కరెక్ట్ గా అదే సందర్భంలో సాక్షి కార్యాలయం ఉన్న భవనం ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. వెంటనే కూడా అప్రమత్తమయ్యి దాన్ని పూర్తిగా కూడా అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏ విధంగా రాజకీయంగా వాడుకుందనంటే అమరావతిలో ఉన్న మహిళలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా అమరావతి వేశ్య రాజధాని అన్నందుకు, పొరపాటున అన్నందుకు, అది తెలిసి తెలియకుండా జరిగిన తప్పుని ఈ రోజు సాక్షి కార్యాలయం మీద చాలా మంది మహిళలు కూడా ఇలా పాల్పడుతున్నారు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు, అక్కడ అగ్ని ప్రమాదానికి నిప్పు పెట్టారు అని చెప్పి, అంటే ఆ కార్యాలయాన్ని వీళ్లే తగలబెట్టారు, ఈ మహిళలే తగలబెట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆ వార్త అనేది పెద్ద ఎత్తున వైరల్ చేశారు. కానీ పోలీసులు దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి అక్కడ ఏం జరిగిందని చెప్పి పూర్తి వివరాలన్నీ కూడా బయటకు తీసినప్పుడు ఇప్పుడు నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. అదేంటి అని అంటే ఇక్కడ ఏలూరులో సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది పై అంతస్తులో సాక్షి కార్యాలయం ఉంటే కింద ముఖ్యంగా ఫర్నిచర్ కి సంబంధించిన ఒక గోడౌన్ ఉంది. పాత గోడౌన్ లో ఏదైతే ఈ ఫర్నిచర్ ఉండడంతో అందులో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో ఆ అగ్ని ప్రమాదాన్ని వీళ్లే చేశారని చెప్పి ఆ అభాండం అనేది వీళ్ళ మీద వేశారు. ఇప్పుడు వరకు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ సాక్షి భవనాల మీద అమరావతి మహిళలే గానీ లేదంటే పలు చోట్ల మహిళలు గానీ ఎక్కడైతే దాడులు చేసి ఇలా సాక్షికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా నాశనం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారో ఇది అందులో కుట్ర భాగమే. ఇక్కడ కీలకంగా చూసుకుంటే అగ్ని ప్రమాదం అనేది సహజంగానే జరిగింది. అక్కడ ఈ మహిళలు ఎవరైతే వచ్చారో ధర్నా చేయడానికి వచ్చారో, నిరసన తెలియజేయడానికి వచ్చారో వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలడం అయితే జరిగింది. కానీ అన్యాక్సిడెంటల్ గా జరిగిన కింద ఏదైతే ఫర్నిచర్ షాప్ ఉందో ఆ ఫర్నిచర్ షాప్ కు సంబంధించి ఆ గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అది సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టారు మహిళలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరావతికి సపోర్ట్ చేస్తున్న మహిళలందరూ కూడా నిప్పు పెట్టారని చెప్పి కొన్ని వార్తలు అనేవి సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన ఫేవర్ గా ఉన్న సోషల్ మీడియాస్ ఏవైతే ఉంటే వాటిల్లో షేర్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు నిజాలు అనేవి కూడా బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరికి ఏం మాట్లాడాలో తెలియడం. ఏది ఏమైనా సరే ఎటువంటి పనైనా కానీ అది మంచైనా చెడైనా ఏదైనా కానీ వాళ్ళకి అనుకువగా మార్చుకోవడానికి రాజకీయం చేయడానికి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఏ విధంగా చూసుకున్నా ఒక మంచి గుర్తింపు అయితే ఉంటది. ఎందుకనంటే అక్కడ ఏం జరగని వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా అక్కడ ఎవరున్నారు, ఏంటి, ఎలా జరిగింది ఇటువంటి కారణాలు ఏమీ అవసరం లేదు. తప్పు జరిగింది అని అంటే చాలు అది ఎలా జరిగిందో కూడా వివరాలు తెలుసుకోకుండా వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ గా ఎవరైతే ఉన్నారో ఆ అబండాన్ని తీసుకెళ్లి వాళ్ళ మీద పడేయడమే. ఇప్పుడు అదే జరిగిందని చెప్పి నిజాలన్నీ కూడా బయటకు వచ్చేసరికి సాక్షి కార్యాలయానికి సంబంధించి అది పొరపాటున గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల సాక్షి కార్యాలయం వరకు వెళ్ళింది. అయినా సాక్షి కార్యాలయం కాదు, సాక్షి కార్యాలయం అనేది పై అంతస్తులో ఉంది, కింద అంతస్తులో ఉన్న గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు అయితే నిజాలు బయట పెట్టడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇటువంటి సింపతి రాజకీయాలు, ఇటువంటి కుట్ర రాజకీయాలు అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీకే గానీ ఆ పార్టీలో ఉన్న నేతలకే గానీ వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేశ్యలు అనడం, అమరావతి రాజధాని అనేది వేశ్యల రాజధాని అనడం అని చెప్పి చాలా తప్పు. కాబట్టి ఇప్పటికే కూడా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు గురించి ఆల్రెడీ పోలీసులు అయితే జల్లెడ పట్టడం జరుగుతుంది. ఇంకోవైపు సాక్షి ప్రతినిధులు ముఖ్యంగా అక్కడ ఉన్న మేనేజర్లు, డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది అనేది ముందు మనం అయితే ఎదురు చూడాలి.